వెరీ గుడ్. వడ్డీ ద్రాక్ష పళ్ళే మింగావు అంటే ఏముంది, మమ్మల్ని మింగలేదు కదా అని. మిమ్మల్ని ఇద్దరిని మింగితే ఆయన వదులుతానా? ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇది చాలా ప్రమాదమైన చోటు, వెళ్ళిపోండి. ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు చెప్తుంది, కొంప ముంచింది. అసలు ఈ చోటు ఎలా తెలుస్తుందండి? ఏమో, ఆమె చేతిలో ఉండే పర్సు నాది, బహుశా ఇవ్వడానికి వచ్చి ఉంటుంది. సుదర్శన్ గారు, ఇలా బయట వాళ్ళకి మన రహస్య ప్రదేశం తెలిస్తే ఎలా? పొరపాటు అయిపోయింది, ఇప్పుడే పంపించేస్తాను. నేనేం చెప్పడానికి వీల్లేదు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరో వస్తున్నారు. అను, కలుపుతారు. हेलो प्रीतम। आप यहाँ? मैं आपके लिए ढूंढ रही थी ये पर्स। ओह, మీకు చాలా శ్రమించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. नो मेंशन मिस्टर सुदर्शनम, आप नन्नू वहाँ अकेले छोड़ के వచ్చేసినారు. ओह, बहुत बहुत సారీ ప్రీతम. अच्छा, मैं अंदर आ सकती हूँ? ఎందుకు, మన నైట్ క్లబ్ లోనే కలుసుకుందాం. గుడ్ బై. बाय बाय. బాయ్ బాయ్. बाय. పోలీస్ హెడ్ క్వార్టర్స్. అనుమానితుల ఆచూకీ దొరికింది. పోలీస్ సిబ్బందిని వెంటనే గోల్కొండ దగ్గర పంపించండి. ఎస్ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. కంట్రోల్ X302 స్పీకింగ్. ఎస్ ప్లీజ్. గోల్కొండ కిల్లా దగ్గరికి మన సిబ్బందిని వెంటనే పంపించండి. ఎస్ ప్లీజ్. ఆరంభ పోలీస్. మీరు ఇలా వచ్చారామండి? అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారండి? ఓహో, చిన్న పిల్ల కాదండి, ప్రేమ పిచ్చలో పడి దుర్మార్గానికి దారి తీస్తున్నారు అంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతోంది అంటారు. ఏమంటారు? డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తులు పట్టుబడే టైం వచ్చింది అంటాను. అవునవును, వచ్చిందనే అంటాను. వస్తా ఉంది, అందాక మీరు వెయిట్ చేయండి అంటాను. అదే వస్తుంది, వెయిట్ చేయండి నేను అంటాను. అదే అంటున్నా. అదే నేను అంటున్నా. వచ్చింది వచ్చింది. అయిపోదాం అనుకుంటున్నావా? చేతి పట్టు, చేతి పట్టు. ఇది చేతి పట్టు. ఇది కాలి పట్టు, ఇది కాలి పట్టు. ఇది పట్టు, ఇది మెడ పట్టు, ఇది నడు పట్టు, ఇది నడు పట్టు. పోలీసులకు పట్టించేదాకా నేను పట్టు వదులుతా. ఏమండి, మీకు వార్త పంపించింది నేను. ఇతను కాదండి, వార్త పంపించింది నేను. ఈమె ఏమిటిది? ఇతను ఈమె. అసలు ఏం జరిగింది? కనిపించట్లేదండి. పంజాబీ డాన్సర్ వేషం వేసి ఆ దొంగలతో చేతులు కలిపి. మరి ఇతనే ఒక అమ్మాయితో పైన అద్దాల గదిలో. అద్దాల గది? నేను చూసిస్తాను, చూడండి.
అద్దాలు లేవు, గది లేదు. మీదంతా మోసం. మీ ఇద్దరు తోడుదంగలు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి వేషాలతో మీరు ప్రజల్ని మోసం చేస్తుంటే ప్రభుత్వం సహించి ఊరుకోదు. నిజం చెప్పండి, మీరెవరు? ఈయన ఆజ్ఞ గారి కొడుకండి. ఈమె లత గారి కూతురండి. నిన్ను గురించి అడిగితే అమ్మాయి సంగతి చెప్తామే, అతని గురించి కాదు. నీ విషయం చెప్పు. ఎవరు నువ్వు? మీరంతా కొంచెంసేపు బయటకు వెళ్ళండి. మూవ్ ఫార్వర్డ్. నువ్వు వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్నాళ్లకు మనం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. అంతేకాదు, మనం వెతికే వ్యక్తుల జాడ తెలుసుకునే మార్గం కూడా సాధించు. ఏమిటది? ఎవరిది? నేను పంజాబీ డాన్సర్ గా డాన్స్ చేస్తుంటే ఈ క్లిప్ పెట్టుకునే ఈ అమ్మాయి అక్కడ కనిపించింది. ఓహో, అయితే అప్పుడు పారాచూట్ లో దిగుంటుందని అనుమానిస్తున్న అమ్మాయి కూడా ఈమెనేమో. అవును, ఈ అమ్మాయి ఎవరో ముందు మనం తెలుసుకోవాలి. అలాగే, నేను వెంటనే తెలుసుకుంటాను. నేను గురు అంజని. నువ్వా? ఏమిటి అర్ధరాత్రి బయలుదేరావు? అర్థం ఎందుకు అడగడం, అవస్థలు అనేక విధాలు. ఈ ఫోటో మీకు ఎక్కడిది? ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? తెలియకే. ఎవరు? పోలీస్ బాలయ్య కూతురు. బాలయ్య కూతురే. ఈ ఫోటో పోలయ్య కూతురుదా? అవునంటుంటే నేను ఇప్పుడు అక్కడి నుంచే రావడం. ఈ అమ్మాయి అర్జెంటుగా నాకు కావాలి. మీకెందుకు లేదు బ్రదర్, అదంతా మా క్లాసు. వంకాయలు, బీరకాయలు. అంజీ, ఈ అమ్మాయితో నా పని ఉంది. ఇల్లే పద. ఎక్కడికి? మన ఇంటికా? అమ్మ బాబు నన్ను చూసాడు. అయ్యో చూస్తే రాకపోతే కొట్టాడు. ఇదిగో ఇదే పంప. అయితే తలుపు. అమ్మ బాబు. నాయా PC 204 పోలయ్య. గుడ్ నైట్ సార్. ఈ అమ్మాయి మా అమ్మాయి నా కూతురు సార్. ఓ అయితే నీతో ఒక విషయం మాట్లాడాలి. పద. ఇది ప్రభుత్వం వారికి సంబంధించిన పని. అతి రహస్యంగా ఉంచాలి. ప్రభుత్వం కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను సార్. నాకు గుండెలో పెట్టుకుంటాను సార్. దట్స్ గుడ్. మీ అమ్మాయిని పరిగెత్తిపోయాడా? బేజారెత్తి ఉడాయించాడు బాబు. ఏమన్నాడు? ఏదో వెలగవు. పిక్ తొందరగా. పిక్ పిక్. ఏ రోజు వాళ్ళు ఎవరైనా చూస్తే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నువ్వే కాదు, నీతో పాటు మేము కూడా నాశనం అవుతాం. సో వి షల్ గో. అయితే వెంటనే వెళ్ళాలి. ఇంకాడికి బాబు. ఏరోడ్రోమ్. ఏరోడమ్మే? యూ నాట్ అప్పలమ్మ. ఏరోడ్రోమ్. ఇట్ ఇస్ ఏరోడ్రోమ్. అప్పలమ్మ కాదండి, అప్పల కుమారి. దట్స్ ఇట్. పేరు మార్చుకున్నాను. నా మాట కాదని మీ పొరపాటు నిజం అనుకుంటే నేను బాధ్యురాలు కాను. అంటే నువ్వక్కడ లేనంటావు? అవును. రోజీ, నిన్ను నా 2 కళ్లతో ప్రత్యక్షంగా చూశాను. మీరు 10 కళ్ళతో చూసినా నా సమాధానం అనుకు. ఎంతో తెలివైన వాళ్ళు అనుకున్నాను.
వస్తువులు చూసిన వెంటనే గుర్తించగలరు అనుకున్నాను. అయిన వాళ్లను కాదని కాని వాళ్ళు అవుననే స్థితిలో ఉంటారని నేను ఊహించలేకపోయాను. జరిగిన దాన్ని మరిచి అందరితో తిరిగి అంత నీచురాలనుకున్నారా? లేక ఒళ్ళు మరిచి అన్యులతో సరస్సల్లాపాలాడే చవటలనుకున్నారా? మీరా రోజుని ఎరుడ్రోములు అరెస్ట్ చేశారు. రోజునా ఇంతవరకు ఒకరికే మతిపోయిందనుకున్నా. ఇప్పుడు ఇద్దరు తయారయ్యారు పిచ్చివాళ్ళు. అరే రోజు ఇక్కడే ఉందే, అంతా మాయగా ఉంది. మాయ కాదు ఇంద్రజాత్. ఆనాడు విమాన ప్రమాదంలో పోగొట్టుకున్నాననుకున్న నా పాస్పోర్ట్ ఈనాడు క్లబ్ లో నా కళ్ళ ముందు ప్రత్యక్షం. ఎంతో కాలం ఇక మన ఆటలు సాగం. అంతా ప్రభుత్వం కనిపెట్టి సైన్స్ అభివృద్ధి పరుచుకోవాలనుకున్న నా ఆశ మానవ నాశనానికి కారణమై ఎన్నో కలలు కన్న నా కళ్ళు తెరవకుండానే చీకట్లో చితికిపోయింది. ఆశ వెలుగు అన్నీ దూరమయ్యాయి. ఎటు చూసినా అంధకారమే. సుందరం, ఆందోళన మానవుణ్ణి అంధుణ్ణి చేస్తుంది. నీ స్థితి కూడా అలాగే ఉంది. అపాయాన్ని గుర్తించిన నువ్వు ఇంకా ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు? అదృశ్యకరణి ఏమైంది? అది వెంటనే సాధిస్తే మనందరం నిర్భయంగా బయటపడచ్చు. వెళ్ళు, నిద్రాహారాలు మాని ఆ పని పూర్తి చెయ్యి. వెళ్ళు సుందరం, వెళ్ళు. రోజీ, కనిపెట్టుండు. వెళ్ళు. హలో మాధవి, అవర్ అటెంప్ట్ ఇస్ సక్సెస్ఫుల్, క్వైట్ సక్సెస్ఫుల్. ఏం లేదు, నువ్వు ఇచ్చిన ఫోటో సహాయంతో PC 204 కూతురు అప్పలమ్మకు అదే వేషం వేశాను. కానీ సుదర్శనం గారి మాటల వల్ల తేలింది ఏమిటంటే అసలు వ్యక్తి ఇంకా బ్రతికే ఉందని. అంటే పారాచూట్లో దిగిన ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక అమ్మాయి ఎయిర్ హోస్టెస్ రోజీ అన్నమాట. మరి రెండో వ్యక్తి ఎవరా అని అది నే తెలుసుకున్నా. ఎవరు మాధవి, చెప్పు. కమిషనర్ గారి అబ్బాయి సుందరం. మాధవి, నీ ఊహ నిజం కాకపోవచ్చు. కానీ అతను ప్రమాదం జరిగిన విమానంలోనే వచ్చాడు. దానికి ఆధారం ఇది. ఇప్పటికైనా నమ్ముతారా? సుదర్శన ముఠాకి సుందరానికి సంబంధం ఉంది. వాళ్ళ ధనంతోనే అతను అమెరికా వెళ్ళాడు. మారణాయుధాన్ని తెచ్చాడు. ఈ నేరాలన్నిటికీ కారకుడయ్యాడు. కానీ దీంట్లో చలనచిత్రాలనుంది. ఆ అనుమానం తీసుకోవడానికి క్లబ్లో ఈ పాస్పోర్టు అతని కాళ్ళ ముందు విసిరాను. చూసి కంగారు పడి నిమిషం నిలవలేక పారిపోయాడు. ఏమీ తెలియని వాడికి ఆ భయం దేనికి? ఇప్పటికైనా ఈ నిజాన్ని నమ్ముతారా? అవును, కాదనలేను.